ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. చంద్రబాబు నాయుడు గారు జనాలకు చెప్పినటువంటి అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఆ చంద్రబాబు మామకే వెన్నుపోటు అనుకున్నాం, హామీలకు కూడా వెన్నుపోటని మొదటిసారి ప్రజలు చూస్తున్నారు. ఈ హామీ అయినా మామ అయినా ఎవరైనా చంద్రబాబు గారి దృష్టిలో ఒకటి. అలా వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు పాలనకు వ్యతిరేకంగా ప్రజా పోరాటం కనిగిరిలో వేలాదిగా కనిగిరి పట్టణమంతా ప్రతి వీధిలో నిండిపోయి ప్రజలు చేయి కలిపి గలం విప్పి చంద్రబాబు పాలన పోవాలి అని నిలదీస్తూ నినాదాలిస్తూ ఆర్డీఓ కారణంగా చేర్చుకొని ఒక ప్రజా ఉద్యమం ఈరోజు కనిగిరిలో జరిగింది. ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఈ ప్రజా ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు, జగనన్న సైనికులు ఈరోజు పెద్ద ఎత్తున వేలాదిగా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు 4వ తారీఖును 1 సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఎన్నో కళ్ళగొల్లి మాటలు, అబద్ధాలతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి చెలుసీటీ పలికే విధంగా ప్రజలు 1 సంవత్సర కాలంలోనే ఎదురు తిరిగారు. సూపర్ 6 కానీ వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా 130 పథకాలు ప్రవేశపెట్టారు. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మినిస్టర్లు, ఈ మాజీ ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నటువంటి ప్రభుత్వం. వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మేం మరువం.